హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నటువంటి టాపప్ పాలసీ సూపర్ సర్ప్లస్ పాలసీ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ టాపప్ పాలసీకి సంబంధించి ఫ్యామిలీ ఫ్లోటర్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో చేయడం జరిగింది. అయితే ఈరోజు ఇండివిజువల్ టాపప్ ప్లాన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. స్టార్ సూపర్ సర్ప్లస్ టాపప్ పాలసీ ఇండివిజువల్ ప్లాన్. ఇందులో కూడాను గోల్డ్ ప్లాన్ గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ టాపప్ ప్లాన్? మరి టాపప్ ప్లాన్ అంటే ఏమిటి? ఏ టాపప్ ప్లాన్ ఈజ్ ఏ రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ దట్ కవర్స్ హాస్పిటలైజేషన్ కాస్ట్స్ బట్ ఓన్లీ ఆఫ్టర్ ఏ థ్రెషోల్డ్ లిమిట్ known as deductible or defined limit. టాపప్ పాలసీ అనేది ఒక రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లాగే ఉంటుంది. ఇది కూడా హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ని కవర్ చేస్తుంది. కాకపోతే ఒక లిమిట్ దాటిన తర్వాత ఆ లిమిట్ని మనం ఏమంటామంటే థ్రెషోల్డ్ లిమిట్ లేదా డిడక్టిబుల్ లేదా డిఫైన్డ్ లిమిట్ అంటాం. ఈ డిఫైన్డ్ లిమిట్ దాటిన తర్వాత అయ్యేటటువంటి ఖర్చులను మాత్రము ఈ టాపప్ పాలసీ భరిస్తుంది. వాట్ ఈజ్ డిడక్టిబుల్? మరి డిడక్టిబుల్స్ అంటే ఏమిటి? ఏ డిడక్టిబుల్ ఈజ్ దట్ పోర్షన్ ఆఫ్ ద క్లెయిమ్ అమౌంట్ దట్ ఈజ్ నాట్ కవర్డ్ బై ద ఇన్సూరర్. డిడక్టిబుల్ అంటే ఏంటంటే మనకు అయినటువంటి హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఎంతైతే ఉంటుందో డిడక్టిబుల్ పరిధిలోకి వచ్చే అమౌంటు ఈ టాపప్ పాలసీ భరించదు. అండ్ హ్యాస్ టు బి పెయిడ్ బై ద పాలసీ హోల్డర్. దీన్ని పాలసీ హోల్డర్ మాత్రమే భరించాల్సి ఉంటుంది. బిఫోర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద టాపప్ పాలసీ క్యాన్ కిక్ ఇన్. మనము టాపప్ పాలసీకి సంబంధించి బెనిఫిట్ ఎప్పుడు పొందుతామంటే మనం తీసుకున్నటువంటి డిఫైన్డ్ లిమిట్ లేదా డిడక్టిబుల్ దాటిన తర్వాత మనకు ఇది వర్తించడం జరుగుతుంది. ద డిడక్టిబుల్ ఫీచర్ ఆఫ్ ఏ టాపప్ ప్లాన్ మేక్స్ ఇట్ చీపర్ బికాస్ ఇట్ రెడ్యూసెస్ ద లియబిలిటీ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ కారణం చేతనే అంటే ఈ డిడక్టిబుల్ అనేటటువంటి ఫీచర్ ఉండడం వల్ల ఈ టాపప్ ప్లాన్స్కి సంబంధించినటువంటి ప్రీమియం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలలో కూడా ఇదే విధంగా ఉంటుంది. ఏ టాపప్ ప్లాన్ దేర్ఫోర్ ఈజ్ ఏ కాస్ట్ ఎఫెక్టివ్ వే టు ఇంక్రీజ్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్. మనకున్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించినటువంటి కవరేజ్ పెంచుకోవాలి అని అంటే మనము టాపప్ ప్లాన్ను తీసుకున్నట్లయితే మనకు తక్కువ అమౌంట్ తోటి మనము ఎక్కువ కవరేజ్ అనేది పొందడానికి వీలుంటుంది. యూ కెన్ టేక్ ఏ బేస్ పాలసీ అండ్ ఏ టాపప్ ఓవర్ దట్ పాలసీ. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక బేస్ పాలసీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. 5 lakhs 10 lakhs వరకు ఎంతైతే అంత. ఈ బేస్ పాలసీ తీసుకున్న తర్వాత మనము ఇంకా కవరేజ్ పెంచుకోవాలి అనుకుంటే మాత్రము టాపప్ పాలసీని తీసుకుంటే బాగుంటుంది. దిస్ ఈజ్ ద వే యూ కెన్ యూజ్ యువర్ బేస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ టు మేక్ ఏ క్లెయిమ్ అప్ టిల్ ద డిడక్టిబుల్ అమౌంట్ అండ్ యువర్ టాపప్ ప్లాన్ ఫర్ ఎనీ పేమెంట్ ఓవర్ దట్. అయితే మనము బేస్ పాలసీ ఎంతైతే తీసుకుంటామో అంతవరకు మనము టాపప్ పాలసీ యొక్క డిఫైన్ లిమిట్ పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది బేసిక్ ప్లాన్ మన హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ని కవర్ చేస్తుంది. ఒకవేళ బేస్ ప్లాన్ కంటే
క్లెయిమ్ అమౌంట్ అనేది ఎక్కువైన సందర్భంలో అప్పుడు టాపప్ పాలసీ నుండి మనము ఆ క్లెయిమ్ అమౌంట్ని పొందవచ్చు. స్టార్ సూపర్ సర్ప్లస్ టాపప్ పాలసీ గోల్డ్ ప్లాన్. దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ, ఎనీ పర్సన్ ఏజ్డ్ బిట్వీన్ 18 to 65 years, 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తులు ఈ టాపప్ పాలసీని తీసుకోవడానికి వీలుంటుంది. పాలసీ యొక్క టర్మ్ అనేది ఓన్లీ 1 year మాత్రమే ఉంటుంది. దాని తర్వాత రెన్యువల్స్ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్స్, లైఫ్ లాంగ్ రెన్యువల్స్ గ్యారంటీడ్. మనము రెన్యువల్స్ని లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు. పాలసీ టైప్, ఈరోజు మనము ఇండివిజువల్ ప్లాన్ గురించి మాత్రమే చర్చించుకుంటున్నాం. ఫ్యామిలీ ఫ్లోటర్కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో మన ఛానల్లో చేయడం జరిగింది. ఒకవేళ దాన్ని చూడాలి అని అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి స్టార్ సూపర్ సర్ప్లస్ ఫ్యామిలీ ఫ్లోటర్ అనే పాలసీని సెర్చ్ చేసినట్లయితే మీకు లభిస్తుంది. లేదంటే ఆ పాలసీకి సంబంధించినటువంటి వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. ప్రీ యాక్సెప్టెన్స్ మెడికల్ స్క్రీనింగ్. ఈ పాలసీకి సంబంధించి ఎటువంటి మెడికల్ స్క్రీనింగ్ అనేది ఉండదు. డే కేర్ ప్రొసీజర్స్, ఆల్ డే కేర్ ప్రొసీజర్స్ కవర్డ్. అన్ని డే కేర్ ప్రొసీజర్స్ కవర్ అవుతాయి. ఇక్కడ కండిషన్ ఏంటంటే 30 months వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. సమ్ ఇన్ష్యూర్డ్, ఈ టాపప్ పాలసీని మనము ఎంత మొత్తంలో తీసుకోవడానికి వీలుంటుంది అంటే 5 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు మరియు 25 లక్షల వరకు కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు. డిఫైన్డ్ లిమిట్, ఇక్కడ డిఫైన్డ్ లిమిట్ అనేది చాలా కీలకం. ఇందులో డిఫైన్డ్ లిమిట్ అనేది 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలుగా ఉంటుంది. డిఫైన్డ్ లిమిట్, the amount up to which the company will not be liable during the policy period. ఇక్కడ డిఫైన్డ్ లిమిట్ అనేది ఏదైతే ఉంటుందో ఈ అమౌంట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ అనేది భరించదు. ఇది మన జేబులో నుండే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే ఈ ఇంత మొత్తంలో అంటే 3 lakhs, 5 lakhs, 10 lakhsకి సంబంధించినటువంటి ఒక బేస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొని ఉన్నట్లయితే ఆ లిమిట్ దాటిన తర్వాత అమౌంట్ను ఈ టాపప్ పాలసీ అనేది భరించడం జరుగుతుంది. నోట్, డిఫైన్డ్ లిమిట్ వన్స్ ఆప్టెడ్ కెనాట్ బీ చేంజ్డ్ ఐదర్ డ్యూరింగ్ ద కరెన్సీ ఆఫ్ ద పాలసీ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ రెన్యువల్. ఒక్కసారి మనము డిఫైన్డ్ లిమిట్ని చూస్ చేసుకున్న తర్వాత పాలసీ రన్నింగ్లో కానీ లేదా పాలసీ రెన్యువల్ టైంలో కానీ చేంజ్ చేయడానికి లేదు. మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి డిఫైన్ లిమిట్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. కవరేజ్, హాస్పిటలైజేషన్ కవర్, రూమ్ రెంటు అంటే ఇక్కడ మనకు సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ అనేది లభిస్తుంది. బోర్డింగ్, నర్సింగ్ ఎక్స్పెన్సెస్, సర్జన్ ఫీజ్, కన్సల్టెంట్స్ ఫీజ్, అనస్థెటిస్ట్ ఫీజ్, స్పెషలిస్ట్ ఫీజ్, అనస్థేసియా, బ్లడ్, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్, ఐసీయూ ఛార్జెస్, కాస్ట్ ఆఫ్ పేస్ మేకర్స్, డ్రగ్స్ అండ్ సచ్ అదర్ సిమిలార్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ప్రీ హాస్పిటలైజేషన్, మెడికల్ ఎక్స్పెన్సెస్ అప్ టు 60 days ప్రియార్ టు ద డేట్ ఆఫ్ అడ్మిషన్. మనము హాస్పిటల్లో అడ్మిట్ కావడానికంటే ముందు 60 రోజుల వరకు జరిగినటువంటి ఖర్చు అనేది దీన్ని ప్రీ హాస్పిటలైజేషన్ అంటాం. దీనికి సంబంధించినటువంటి అమౌంట్ను కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. పోస్ట్ హాస్పిటలైజేషన్, మెడికల్ ఎక్స్పెన్సెస్
అప్ టు ఏ పీరియడ్ ఆఫ్ 90 days ఆఫ్టర్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద హాస్పిటల్. మనము హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత 90 days వరకు కూడా ఏదైతే ఎక్స్పెండిచర్ అవుతుందో దాన్ని కూడా భరిస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. కవరేజ్ ఫర్ మోడర్న్ ట్రీట్మెంట్స్, ఎక్స్పెన్సెస్ ఆర్ సబ్జెక్ట్ టు ద లిమిట్. మోడర్న్ ట్రీట్మెంట్కి సంబంధించిన ఖర్చులను కూడా ఈ పాలసీ భరిస్తుంది. కవరేజ్ ఫర్ మోడర్న్ ట్రీట్మెంట్ అండర్ గోల్డ్ ప్లాన్, దీనికి సంబంధించి ఏ ఏ ప్రొసీజర్కు లేదా ట్రీట్మెంట్కు మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్ష్యూర్డ్ వారీగా లిమిట్ అనేది ఉంటుంది. మీరు ఇందులో క్లియర్ కట్గా మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంబులెన్స్, ఎమర్జెన్సీ అంబులెన్స్ ఛార్జెస్ అప్ టు ₹3,000 పర్ హాస్పిటలైజేషన్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ద ఇన్షూర్డ్ పేషెంట్ టు ద హాస్పిటల్. ఒకసారి హాస్పిటలైజేషన్కి 3,000 వరకు కూడా అంబులెన్స్ కాస్ట్ అనేది మనకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. పేషెంట్ని ఇంటి నుండి లేదా యాక్సిడెంటల్ ప్లేస్ నుంచి వెళ్ళి హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి అయినటువంటి ఖర్చును, అది కూడా ప్రైవేట్ అంబులెన్స్ అయి ఉండాలి. ఎయిర్ అంబులెన్స్ అప్ టు 10% ఆఫ్ ద సమ్ ఇన్షూర్డ్ పర్ పాలసీ పీరియడ్. పాలసీ మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్ష్యూర్లో 10% ఆఫ్ ద అమౌంట్ ఎయిర్ అంబులెన్స్ కింద మనకు లభించడం జరుగుతుంది. అప్లికేబుల్ ఫర్ సమ్ ఇన్ష్యూర్డ్ ఆప్షన్ ఆఫ్ ₹7 lakhs అండ్ అబోవ్ ఓన్లీ. ఇది 7 lakhs మరియు అంతకంటే ఎక్కువ సమ్ ఇన్ష్యూర్డ్ ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే వర్తిస్తుంది. 5 lakhs తీసుకున్న వారికి ఇది వర్తించదు. ఫెసిలిటీ ఆఫ్ ఆబ్టైనింగ్ సెకండ్ మెడికల్ ఒపీనియన్, మనము సెకండ్ మెడికల్ ఒపీనియన్ కూడా పొందడానికి వీలుంటుంది. కోపేమెంట్, ఎంట్రీ ఇంటూ దిస్ పాలసీ, ఈ పాలసీలో ఎంట్రీ కావడం బట్టి కోపేమెంట్ అనేది ఉంటుంది. 61 years కంటే బిలో ఎవరైతే ఈ పాలసీలో జాయిన్ అవుతారో వారికి కోపేమెంట్ అనేది ఉండదు. 61 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఈ టాపప్ పాలసీ తీసుకుంటారో వారికి 10% కోపే అనేది ఉంటుంది. డెలివరీ ఎక్స్పెన్సెస్, నార్మల్ మరియు సిజేరియన్కి సంబంధించి 50,000 పర్ పాలసీ పీరియడ్. ఇది కూడా మ్యాక్సిమం 2 డెలివరీలకు మనకు వర్తిస్తుంది. నోట్, వెయిటింగ్ పీరియడ్, దీనికి సంబంధించిన అంటే డెలివరీకి సంబంధించి ఈ ఎక్స్పెన్సెస్ మనకు కవర్ కావాలి అంటే వెయిటింగ్ పీరియడ్ అనేది 12 months. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఆర్ నాట్ అప్లికేబుల్ ఫర్ దిస్ బెనిఫిట్. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఇందులో కవర్ కావు ఈ డెలివరీ ఎక్స్పెన్సెస్కి సంబంధించి. ఆర్గాన్ డోనర్ ఎక్స్పెన్సెస్ కవర్డ్ అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్, మనము తీసుకున్నటువంటి సమ్ ఇన్ష్యూర్డ్ వరకు కూడా ఆర్గాన్ డోనర్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి. బట్ ఏంటంటే డోనర్ స్క్రీనింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ పోస్ట్ డొనేషన్ కాంప్లికేషన్స్ ఆఫ్ ద డోనర్ ఆర్ నాట్ పేయబుల్. తర్వాత రీఛార్జ్ బెనిఫిట్, ఇఫ్ ద సమ్ ఇన్ష్యూర్డ్ అండర్ ద పాలసీ ఈజ్ ఎగ్జాస్టెడ్ ఆర్ ఎక్సీడెడ్ దెన్ దిస్ రీఛార్జ్ ఈజ్ అప్లికేబుల్. రీఛార్జ్ బెనిఫిట్ అనేది ఇందులో టాపప్లో ఒక గొప్ప ఫీచర్. ఇదేంటంటే మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్ష్యూర్డ్ అనేది ఎగ్జాస్ట్ లేదా ఎక్సీడ్ అంటే పూర్తిగా అయిపోతే కనుక మనకు కొంత మొత్తంలో రీఛార్జ్ అమౌంట్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫైన్డ్ లిమిట్ 3 lakhs ఎవరైతే తీసుకుంటారో వారికి రీఛార్జ్ లిమిట్ అనేది 50,000 ఉంటుంది పర్ పాలసీ పీరియడ్. 5 lakhs తీసుకున్న వారికి ఎక్స్ట్రా 75,000 రీఛార్జ్ లిమిట్ అనేది ఉంటుంది. 10 lakhs తీసుకున్న వారికి 1 lakh అనేది రీఛార్జ్ లిమిట్ అనేది ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్, అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో లాగానే ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ అనేది 30 days,
స్పెసిఫిక్ డిసీజెస్కి సంబంధించి ఓన్లీ 12 మంత్స్ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి సంబంధించి వెయిటింగ్ పీరియడ్ ఓన్లీ 12 మంత్స్ మాత్రమే ఉంటుంది. క్లెయిమ్ ప్రొసీజర్ డీటెయిల్డ్ వీడియో ఇన్ మై ఛానల్, లింక్ ప్రొవైడెడ్ ఇన్ డిస్క్రిప్షన్, ప్లీజ్ వాచ్. క్లెయిమ్ ప్రొసీజర్కి సంబంధించి మన ఛానల్లో వీడియో ఉంది, లేదంటే వీడియోకి సంబంధించినటువంటి లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. తర్వాత క్లెయిమ్ ఇలిస్ట్రేషన్ ప్రీమియం చార్ట్ గురించి తెలుసుకుందాం. క్లెయిమ్ ఇలిస్ట్రేషన్ ఫస్ట్ సినారియో 1 చూద్దాం. ఇందులో 3 రకాలైనటువంటి క్లెయిమ్లు వచ్చాయి అనుకుందాం. మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్ష్యూర్డ్ 10 lakhs అయితే డిఫైన్డ్ లిమిట్ 3 lakhs తీసుకున్నాము అనుకుందాం. హాస్పిటలైజేషన్ అమౌంట్ 3 lakhs అయింది. డిఫైన్డ్ లిమిట్ అనేది కూడా 3 lakhs ఉంది కాబట్టి క్లెయిమ్ అనేది 0. అంటే మనకు బ్యాలెన్స్ సమ్ ఇన్ష్యూర్డ్ అవైలబుల్ ఫర్ నెక్స్ట్ క్లెయిమ్ అనేది 10 lakhs ఉంటుంది. తర్వాత రెండవ క్లెయిమ్కి సంబంధించి 6 లక్షలు అయితే గనక ఇక్కడ డిఫైన్డ్ లిమిట్ అనేది 3 lakhs మనకు ఆల్రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు క్లెయిమ్ పేయబుల్ అనేది 6 lakhs. అంటే మనకు 10 లక్షల నుండి 6 లక్షలు తీసివేస్తే కనుక 4 లక్షలు నెక్స్ట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇది టాపప్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ ఇది. తర్వాత 6 లక్షలు అయితే కనుక మిగిలిన 4 లక్షలను టాపప్ పాలసీ భరిస్తుంది. తర్వాత బ్యాలెన్స్ అనేది 0 అవుతుంది. ఆ 2 లక్షలను మన జేబులో నుండి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ సినారియో. తర్వాత సెకండ్ సినారియోకి సంబంధించి చూద్దాం. ఇదే 10 lakhs పాలసీ 3 lakhs డిఫైన్ లిమిట్ తీసుకుంటే కనుక ఫస్ట్ 6 లక్షల క్లెయిమ్ వచ్చింది అనుకుంటే డిఫైన్డ్ లిమిట్ అనేది 3 lakhs కాబట్టి 6 లక్షల నుండి 3 లక్షలు తీసేస్తే కనుక 3 లక్షలు అనేది ఉంటుంది. క్లెయిమ్ అనేది టాపప్ పాలసీ నుండి 3 లక్షలు పోతుంది. అంటే 10 lakhsకి వెళ్ళి 3 లక్షలు తీసేస్తే 7 lakhs ఉంటుంది. నెక్స్ట్ క్లెయిమ్ అనేది 5 lakhs అయితే కనుక ఈ 7 lakhs నుండి 5 lakhs తీసేస్తే ఇంకా రిమైనింగ్ 2 lakhs ఉంటుంది. తర్వాత థర్డ్ క్లెయిమ్ వచ్చేసి 3 lakhs వస్తే కనుక మనకు బ్యాలెన్స్ ఓన్లీ 2 lakhs ఉంది కాబట్టి 2 lakhs ఇన్సూరెన్స్ కంపెనీ టాపప్ పాలసీ నుండి ఇస్తుంది. మనకు బ్యాలెన్స్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ 1 lakhని మనం మన పాకెట్ నుండి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది క్లెయిమ్ ఇలిస్ట్రేషన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్. తర్వాత ప్రీమియం చార్ట్స్, ఇందులో కూడా మనకు ఏజ్ వారీగా ఏజ్ లిమిట్ని వారీగా మనకు తర్వాత డిఫైన్డ్ లిమిట్ని బట్టి ప్రీమియం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 36 ఏజ్ పర్సన్కి 25 lakhs సంబంధించినటువంటి టాపప్ కావాలి అంటే ఓన్లీ 4,730 రూపాయలు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. 3 lakhs తర్వాత 25 lakhs వరకు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ కవరేజ్ అనేది ఇస్తుంది. చాలా తక్కువ ప్రీమియం తోటి మనము ఎక్కువ కవరేజ్ అనేది ఈ టాపప్ పాలసీల నుండి మనము పొందవచ్చు. అదేవిధంగా 5 lakhs డిఫైన్డ్ లిమిట్ తోటి ఇక్కడ మనకు ప్రీమియం చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10 lakhs ప్రీమియం చార్ట్ తోటి డిఫైన్డ్ లిమిట్ తోటి మనము ఇక్కడ ప్రీమియం చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ప్రీమియంకి సంబంధించి అమౌంట్ని చూడండి. ఇది ఎక్స్క్లూడెడ్ జిఎస్టీ, అంటే దీనికి 18% జిఎస్టీ అనేది అప్లికేబుల్ చేసుకొని మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.